నమస్తే వెల్కమ్ టు ధరణి కుకింగ్ మానియా. టుడేస్ రెసిపీ ఈరోజు మనం చేస్తుంది కట్టా మీఠా టామరిండ్ చట్నీ అండి. ఇది వడాపావ్లో, పానీపూరిలో, ఇంకా అన్నిట్లో యూస్ చేశారండి. శాండ్విచెస్లో కూడా, రగడాలో, అన్నిట్లో. సో ఈ రెసిపీ చాలా ఈజీ అండి, ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా వచ్చింది. టు నో దిస్ పర్ఫెక్ట్ రెసిపీ ప్లీజ్ వాచ్ ద కంప్లీట్ వీడియో అండ్ ప్లీజ్ హిట్ ద లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు మైన చింతపండు, నిమ్మకాయ మైన చింతపండు, 1 కప్పు మైన బెల్లం, 2 టీ స్పూన్ల మైన చక్కెర, 1 టీ స్పూన్ మైన కారప్పొడి, 1 టీ స్పూన్ మైన మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ మైన ఇంగువ, నార్మల్ సాల్ట్ అండి, ఇది ఒక 1/2 టీ స్పూన్, బ్లాక్ సాల్ట్ ఒక 1 టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ ఒక 3 టీ స్పూన్స్, జీలకర్ర పౌడర్ ఒక 1 టీ స్పూన్ అండ్ వాటర్ అండి. ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ప్యాన్లో ఒక 150 ml మైన వాటర్ వేసుకోవాలి. దీంట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ మైన చింతపండు, గింజలేమీ లేకుండా చూసుకొని వేసుకోవాలండి. గింజలు అనేది ఉండకూడదు, అది బాగా చెక్ చేసుకొని వేసుకోండి. సో వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల వరకు కలపెట్టుకోవాలి. కలపెట్టుకున్న తర్వాత ఒక లిడ్ పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేస్తున్నానండి. వావ్, చూస్తున్నా కదా, చాలా బాగా టామరిన్లో ఉన్న, చింతపండులో ఉన్న అది అంతా జ్యూస్ అంతా వాటర్లోకి ఎక్స్ట్రాక్ట్ అయింది అండ్ చింతపండు కూడా చాలా సాఫ్ట్గా అయింది. సో ఇప్పుడు ఈ చింతపండు అంతా తొక్కంతా నేను మిక్సీ జార్లో వేసి కొంచెం చల్లారిన తర్వాత నేను బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, అక్కడికి మనకి ఇంకొంచెం తొక్క ఉంటుందండి ఎంత గ్రైండ్ చేసుకున్నా. సో నేను ఫిల్టర్ పెట్టుకొని, జల్లడి పెట్టుకొని, నేను ఇది బాగా పిండినట్లుగా ప్రెస్ చేస్తూ నేను జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఇది ఒక ట్రిక్ అండి. మీకు ఇంకొక ట్రిక్ ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది. మామూలుగా 1 అవర్ చింతపండు ఉప్పు నీళ్ళలో నానబెట్టి 1 అవర్ తర్వాత పిండుకున్నా కూడా ఇలాంటి జ్యూస్ మనము ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న ట్రిక్ అండి, త్వరగా అయిపోవటానికి. 1 అవర్ టైం లేదనుకుంటే మీరు ఇలా ఈజీగా ఒక 10 నుంచి 15 నిమిషాల్లో మీరు ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటి జ్యూస్. సో ఇలా నేను టామరిన్ జ్యూస్ అంతా నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నానండి. ఈ రెసిపీ అన్నిట్లో యూస్ చేస్తారండి. పావ్ బాజీ, పానీపూరిలోనే చాలా పూరీస్ ఉన్నాయి కదా, దహీ పూరి, సేవ్ పూరి, అట్లా. సో మనం అన్నిట్లో యూస్ చేయొచ్చు. రగడాలో చాలా టేస్టీ వస్తుందండి ఈ రెసిపీ దీనివల్ల, ఇప్పుడు మనం చేసే రెసిపీ వల్ల. సో చూస్తున్నారు కదా, ఇంకొన్ని నీళ్లు కూడా వేసుకొని నేను తొక్కలో ఉన్నదంతా ఎక్స్ట్రాక్ట్ చేసేసుకున్నాను. తర్వాత ప్యాన్లో ఒక 2 టీ స్పూన్లమైన ఆలివ్ ఆయిల్ వేసుకొని ఒక 2 చిటికెళ్ళమైన ఇంగువ వేసుకోవాలండి. దీనివల్ల మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇంగువ కూడా ఒక 2 నిమిషాలు బాగా కలపెట్టుకున్న తర్వాత మనం చింతపండు జ్యూస్ అనేది ఏదైతే ఫిల్టర్ చేసుకొని బాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నామో అదంతా మనం ప్యాన్లో వేసుకొని ఒక 2 నిమిషాలు కలపెట్టుకోవాలి. ఒక 4 టీ స్పూన్లమైన బెల్లం వేసుకున్నానండి, పౌడర్ లాంటి బెల్లం. సో కొంచెం క్రిస్టల్స్ లాంటి బెల్లం వేసుకుంటే మీకు మెల్ట్ అవ్వను, కొంచెం టైం పట్టచ్చు, 2-3 నిమిషాలు ఎక్కువ. సో నేను పౌడర్ లాంటి బెల్లం వేసుకున్నాను ఒక 4 టీ స్పూన్లమైన. సో నాకు త్వరగా మిక్స్ అయిపోయిందండి బెల్లం. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ మైన జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ మైన కారప్పొడి, 1/2 టీ స్పూన్ మైన చాట్ మసాలా వల్ల మనకు మంచి ఫ్లేవర్స్ వస్తుంది, జీలకర్ర వల్ల కూడా. అండ్ బ్లాక్ సాల్ట్ ఒక 1 టీ స్పూన్ మైన వేసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో చేసుకుంటూ ఉంటే దానికి సరిపడినంత ఈ పౌడర్స్ అన్నీ వేసుకోండి. సో ఇదంతా బాగా కలిపెట్టుకోవాలి. నాకు ఇంకొంచెం కారం పడుతుంది అనిపిస్తుందండి, సో నేను ఇంకొంచెం కారం వేసుకున్నాను. మనం కారప్పొడి వేయడం వల్ల మనకు మంచి కలర్ వస్తుంది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ ఒక 2.5 టీ స్పూన్స్ మైన చక్కెర వేసుకోవాలి. మీరు ఒకవేళ చక్కెర అవాయిడ్ చేయాలనుకుంటే మీరు బెల్లమే ఇంకొక 2 టీ స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చు. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా స్టిర్ చేస్తూ ఉంటే మంచి కన్సిస్టెన్సీ వస్తుందండి. ఈ చట్నీ emliకి చట్నీ అంటారండి, అంటే చింతపండు చట్నీ, టామరిన్ చట్నీ, వీ కెన్ కాల్ ఇట్ విత్ ఎనీ నేమ్ అండి. ఇది చాలా టేస్టీగా అండ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మీరు ఏ రెసిపీ ఆర్ ఏ చాట్లో వేసుకున్నా కూడా ఆ చాట్ ఒక టేస్ట్ ఫ్లేవర్ అనేది ఎన్రిచ్ అవుతుందండి ఈ యొక్క చట్నీ వల్ల. సో ఇది చాలా ఈజీ అండి, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి, డెఫినెట్లీ యూ విల్ లైక్ దిస్ అండి.
సో మనకి ఆల్మోస్ట్ అయిపోయిందండి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. చూస్తున్నా కదా, మనం కింద వేస్తూ ఉంటే ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది కదా స్పూన్కి. దట్ మీన్స్ ఇంకా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో బాగా అయిపోయిందని. సో ఫైనలీ అండి, కట్టా మీఠా ఇమ్లీకి చట్నీ అయిపోయింది. టామరిన్ అంటే చింతపండుతో అండి. చూసారు కదా వీడియో, చాలా ఈజీ అండి, పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. చాట్ ఐటమ్స్ అన్నిట్లో ఇది యూస్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు బాగా వస్తుంది. ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.